వెల్కమ్ టు HDV9 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రజల కోసం పనిచేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా. గవాన్ మహవీర్ కు వైఎస్ జగన్ ఘన నివాళులు. తిరుమల శ్రీవారి సేవలో అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చిత్ర బృందం. ఏప్రిల్ 10న వజీరాబాద్ లోని సప్లిమెంటరీ డ్రైన్ ను పరిశీలించిన తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా మాట్లాడుతూ ఈ దశలో పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. ప్రజల కోసం పనిచేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని కూడా ఆమె అన్నారు. ఈ రోజు ఢిల్లీలోని దాదాపు ప్రతి పెద్ద డ్రైన్ ను మేము సందర్శిస్తున్నాం. యమునా నదిని శుభ్రపరచడం గురించి మేము ఏమి చేస్తున్నారనే ప్రశ్నలో తలెత్తినప్పుడు యమునాలోకి విడుదలయ్యే 22 పెద్ద డ్రైన్లని వాటినన్నిటినీ డిఫిల్ చేసే పని జరుగుతుంది. మరియు మేము ఈ దిశలో పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. గతంలో ఏసీ గదుల నుండి నడిచే ప్రభుత్వంలా కాకుండా మేము క్షేత్రస్థాయిలో ఉన్నాం మరియు మా ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయడానికి కట్టుబడి ఉందని రేఖా గుప్తా అన్నారు. मंत्री जी साथ रहे और जब बात होती है कि यमुना की सफाई के लिए क्या किया जा रहा है, तो मैं आज आपको ये बताना चाहती हूँ, यमुना की सफाई के लिए ये जो लगातार 22 नाले जाकर के यमुना जी में जो गिरते हैं उनकी लगातार डिसिल्टिंग पे काम, उनके लिए नए STPs और डिसेंट्रलाइज STP बनाने का काम हर 15 दिन बाद जो विजिट हो रहा है, ये लगातार यमुना सफाई के निमित्त ही ये पूरा काम चल रहा है. और पिछली बार जो हमने विजिट किया और आज जो हमने विजिट किया, इसमें एक बहुत बड़ा फर्क आप सबने देखा. यहाँ पर जिस स्पीड में काम हो रहा है, जिस गति से मशीनें यहाँ लगी हुई है, हर एक नाले पे जो अगला जो टारगेट था सफाई का, डिसिल्टिंग का, सिल्ट निकलने का, सिल्ट यहाँ से उठाने का, वो सारे टारगेट लगातार अचीव हो रहे हैं. सरकार कमिटेड है इन सभी बड़े नालों की सफाई के लिए. एक अच्छा वातावरण जिसमें कि दूषित हवाएं ना हो और नाले अपना फ्री फ्लो में चले, जितनी हर्डल है वो हटाई जाए और नई नई मशीनें ला करके उसका डिसिल्टिंग हो. और अंततोगत्वा यमुना में जाकर के जब ये सारी ड्रेन गिरे तो वो अपने साफ स्वरूप में गिरे ताकि यमुना गंदी ना हो. इस प्रोजेक्ट के तहत आज हमने बारापुला, सुनहरी पुल और कुशक ड्रेन ये सारी और वजीराबाद ये सब देखी. अब हम नजफगढ़ की तरफ जा रहे हैं तो ये सारी वो ड्रेन है जिसकी और पिछली सरकारों ने कभी ध्यान ही नहीं दिया. उन्होंने कभी एसी कमरों से बाहर निकल के ये चिंता नहीं करी कि इन ड्रेन्स पे आके खड़े होने की आवश्यकता है कि काम करने की. मैं धन्यवाद देती हूँ LG महोदय ने लगातार इस काम को सरकार की एब्सेंस में संभाला और आज भी वो यहाँ मुस्तैद है और हम लोग सब मिलके एज ए टीम दिल्ली के लोगों की सुविधा के लिए, ताकि आने वाला समय जो है गर्मियों का, बारिशों का, उनके लिए बेहतर निकल पाए, इसके लिए काम कर रहे हैं. శాంతి భద్రతలను కాపాడటం కోసం ప్రాణాలు సైతం పరంగా పెట్టే పోలీసులపై వైకాపా అధినేత వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు సరికాదని బీజేపీ ఎంపీ పురంధేశ్వరి మండిపడ్డారు. వారు ఎన్నో కష్టతరమైన పరీక్షలు నెగ్గి పోలీస్ యూనిఫామ్ సంపాదించుకుంటారని తెలిపారు. పోలీసుల్లో మహిళలు ఉన్నారన్న విషయం మర్చిపోయి జగన్ చేసిన వ్యాఖ్యలను ఆమె తప్పుపట్టారు. పోలీస్ వ్యవస్థకు ఆయన క్షమాపణలు చెప్పాలని పురంధేశ్వరి డిమాండ్ చేశారు. నమస్కారం. పోలీసు వారు రాజకీయ నాయకుల యొక్క చొరవతోటో లేదా ఏదో ఒక వ్యవస్థ చొరవతోటో వారి యూనిఫామ్ని సంపాదించుకోరు. కష్టతరమైనటువంటి పరీక్షల్లో వారు ఉత్తీర్ణులై వారు ఆ అర్హతని సాధిస్తూ ఉంటారు. దేశంలో అదేవిధంగా రాష్ట్రంలో కూడా శాంతి భద్రతల్ని కాపాడవలసినటువంటి బాధ్యత వారి భుజాల మీద వేసుకునేటువంటి 4వ సింహంగా పోలీసు వ్యవస్థని ప్రతి ఒక్కరూ కూడా గుర్తిస్తూ ఉంటారు. వారి ప్రాణాలని ఒడ్డి శాంతి భద్రతల్ని కాపాడటంలో వారు ఒక ప్రధానమైనటువంటి భూమికని పోషిస్తూ ఉంటారు. అటువంటి 4వ సింహంగా పరిగణించబడుతున్నటువంటి పోలీస్ వ్యవస్థని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు బట్టలోడు తీసి కొడతాము అని చెప్పటం ఇది సర్వత్రా ఖండించవలసినటువంటి అంశంగా నేను భావిస్తున్నాను. ఈరోజు ఏదైతే రామగిరిలో జరిగిందో, రామగిరి సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి సందర్భంలో సత్యసాయి జిల్లా ఎస్పీ ఒక మహిళ అనేటువంటి విచక్షణ కూడా కోల్పోయి ఈ రకంగా వ్యాఖ్యానించడం అనేది ఇది సమంజసం కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం. ఈ రోజు ఈ పోలీస్ వ్యవస్థలో
దగ్గర దగ్గర 5,000 మహిళలు ఉన్నారు అనేటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించాలి. ఇది కేవలం మహిళలు మాత్రమే కాదు, ఆ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి మహిళలు లేదా పురుషులకి సంబంధించి మాత్రమే కాదు, అసలు ఆ వ్యవస్థను కించపరచడం, ఈ రకంగా వ్యాఖ్యానించడం అనేది ఇది ఎవరూ కూడా స్వాగతించదగ్గ విషయం కాదు అని చెప్పి తెలియజేస్తూ ఆ వ్యవస్థకి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. పోలీసుల ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా మాట్లాడిన జగన్ తో పాటు రెచ్చగొట్ట వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావుపై క్రిమినల్ కేసులు పెట్టాలని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అనంతరం జిల్లా సోమరదెడ్డి సమీపంలో కొత్తగా నిర్మించిన మద్యం డిపో భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. మొన్న రాఫ్తాడుకు వచ్చి ఏదో వాళ్ళ కుటుంబ తగాదాలో జరిగినటువంటి ఇన్సిడెంట్ని తీసుకొచ్చి అది రాజకీయం చేయడానికి ప్రయత్నం చేసి అక్కడ డబ్బులు ఇచ్చి జనాన్ని తోలుకొచ్చి పోలీసుల్ని బట్టలు ఉడదీస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారంటే ఇవాళ ఒకసారి మనందరూ కూడా ఆలోచించాలి. గతంలో చూసాం, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళి దాడి చేయడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేస్తే వాళ్ళకి ప్రమోషన్స్ ఇచ్చారు. అదేవిధంగా మాచర్లలో మా నాయకులు వెళ్తే అక్కడ దాడి చేసిన వ్యక్తికి మున్సిపల్ చైర్మన్ ఇచ్చారు. అప్పుడు గుర్తులేదా జగన్మోహన్ రెడ్డి గారికి మీకు ఈ కష్టాలు, ఈ బాధలు? ప్రజలు మేము ఆ రోజున ఎన్ని ఇబ్బందులు పడ్డారు. రేపలలో ముక్కు పచ్చలారని ఒక పసికందుని అక్కని ఏడిపిస్తున్నారని చెప్పి అడిగినందుకు పెట్రోల్ పోసి తగలబెట్టారు. అప్పుడు గుర్తు రాలేదే మీకు? ఈరోజు వచ్చి పోలీసులని అంటే వాళ్ళ ప్రతిష్టని, వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బట్టలోడు తీస్తారంటున్నారు. ఏంటి భాష? నిన్నొక మాజీ మంత్రి మాట్లాడతాడు, వాళ్ళంట తలుచుకుంటే ఇళ్లలోంచి ఎవరు రారంట రేపు వాళ్ళు కలిస్తే. గుంటూరు జిల్లా ఆ పక్కంతా కూడా ఇళ్లలోంచి బయటికి రారు, గుంటూరు జిల్లా అవతలంతా కూడా తలకాయలు ఉండలు అని చెప్పి ఒక మాజీ మంత్రి మాట్లాడుతూ ఉన్నారంటే, ఒక ముఖ్యమంత్రి వచ్చేమో పోలీసుల్ని అందరినీ మాట్లాడుతూ ఉన్నారంటే తప్పకుండా వీళ్ళ మీద క్రిమినల్ కేసులు కట్టాలి, దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. దాని మీద ప్రతి ఒక్కరు కూడా ఇవాళ వాళ్ళు చేసినటువంటి చేష్టలన్నీ కూడా ఎవరు మర్చిపోరు. ఇవాళ మేము ఒక మంచి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు సంక్షేమ కార్యక్రమాలు ఏ రాష్ట్రంలో ఏమైనా విధంగా 4,000 రూపాయల పెన్షన్లు, ప్రతి సంవత్సరం 33,000 కోట్లు, ప్రతి నెల 64 లక్షల పెన్షన్లు ఇస్తున్నాం. గ్యాస్ సిలిండర్ దగ్గర దగ్గర 1,00,000 గ్యాస్ సిలిండర్కి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇన్ని రకాలుగా ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఇవాళ పేదరికం లేనటువంటి సమాజ నిర్మాణం కోసం కూడా P4 ప్రోగ్రామ్ని ముఖ్యమంత్రి గారు తీసుకెళ్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ మేము నవోదయం ప్రోగ్రాం కూడా స్టార్ట్ చేసాం ఫిబ్రవరి 19న. నవోదయం ఆధ్వర్యంలో కూడా ఏదైతే నాటు సారా కానీ, ఐడి లిక్కర్ కానీ టోటల్ కంట్రోల్ చేయడానికి ఇవాళ అన్ని టీమ్స్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. అలాగే గంజాయి మీద కూడా ఇవాళ పెద్ద ఎత్తున ఈగల్ టీమ్స్ వేసుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ప్రొహిబిషన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తూ ప్రజలకి ఒక ఆరోగ్యకరమైనటువంటి విధానంతో ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇటువంటి చక్కటి గోడౌన్ మరి వెంటనే పక్కనే ఆల్రెడీ షెడ్ కూడా దానికి ఎక్స్టెండ్ చేస్తున్నారు. మరి వారిని కూడా పిలిపించుకుని మరి మేడం గారు తప్పకుండా దాన్ని కూడా క్లియర్ చేస్తే 40,000 SFT వస్తుంది. మరి ఇటువంటి చక్కటి కార్యక్రమం చేస్తున్న సునీతమ్మ గారికి ఒకసారి గట్టిగా మనం అందరం కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా లీడర్ విత్ క్యాడర్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని గాజాక్ ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు జీవీఎంసీ 72వ వార్డ్ అఫీషియల్ కాలనీలో వార్డ్ ఇన్ఛార్జ్ అకిర లక్ష్మణరావు ఇంటి వద్ద లీడర్ విత్ క్యాడర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావుతో పాటు మరో అతిథిగా రాష్ట్ర పార్టీ కార్యదర్శి పుచ్చా విజయ్ కుమార్లు పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, వాటి ప్రయోజనాలను ప్రజలలో చేరవేసేందుకు క్యాడర్ పాత్ర చాలా కీలకమన్నారు. క్యాడర్ నుండే నాయకులుగా తయారవుతారన్నారు.
కేడర్ తో సమావేశమై వార్డులలో ప్రజా సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయడమే లీడర్ విత్ కేడర్ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు గాజువాక టీడీపీ ప్రసాదుల శ్రీనివాస్, టీడీపీ ఉషారాణి, వార్డు నాయకులు సాలాపు రామారావు తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు లీడర్ విత్ క్యాడర్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందండి. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చి సుమారు 10 నెలలు కావస్తుంది. ఈ 10 నెలల్లో అనేక అభివృద్ధి కార్యక్రమం చేసుకోవడం జరిగింది. అయితే ఈ అభివృద్ధి ఫలాలన్నీ కూడా ప్రజలకు చేరవేయడంలో కానీ వాళ్ళకి తెలియజేయడంలో కానీ కేడర్ యొక్క పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. కనుక వారిని ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో మమేకం చేయడానికి, అలాగే వార్డుల్లోకి వెళ్ళి ఇలాంటి మీటింగ్లు కండక్ట్ చేసి అక్కడ నేరుగా సమస్యలు ఏవైతే ఉన్నాయో సమస్యలు తీసుకొని ప్రభుత్వం తీసుకెళ్లే దానికి కూడా ఉపయోగపడేటట్టుగా ఈ ప్రోగ్రామ్ ని డిజైన్ చేయడం జరిగిందండి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్నటువంటి కార్యక్రమం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం లీడర్షిప్ కి క్యాడర్ కి ఎక్కడ ఆ గ్యాప్ పెరగకుండా ఉండడం కోసం జాతీయ అధ్యక్షులు వారు ఇది తెలియజేశారు. కనుక ఈ రాష్ట్రంలో ఇది ఇంప్లిమెంట్ అయ్యేటట్టుగా మేము ముందుకు వెళ్తున్నాం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకే ఇక్కడ నాయకుల మీద ఒకమారు నాయకులు కానీ వచ్చి వార్డులో కూర్చోగాని లేదా పంచాయతీల్లో కానీ కూర్చున్న తర్వాత ఏ సమస్యలు ఉన్నా సరే నాయకుడికి నేరుగా తీసుకెళ్ళడం, లేకపోతే ఆ డిఫరెన్స్ ముఖ్యంగా ఉండకంట చేయడానికి ఈ కార్యక్రమం పెట్టామని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే పార్టీ ముందుకు వెళ్ళాలంటే కేడర్ యొక్క పాత్ర చాలా కీలకం. అందుకనే ఇదే బంధాన్ని ఏ విధంగా అయితే 2024లో లీడర్షిప్ క్యాడర్ కలిసి వెళ్ళిందో ఇదే బంధాన్ని 2029 వరకు కూడా కంటిన్యూ చేయడానికి కోసమే ఈ ప్రయత్నాన్ని తెలియజేస్తున్నాం. కనుక దీంట్లో ఇటు క్యాడర్ కావచ్చు, నాయకులు కావచ్చు, మిడిల్ లెవెల్, టాప్ లెవెల్ అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని దిగ్విజయంగా చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుతున్నాం. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలతో భేటీ అయ్యారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. రానున్న రోజుల్లో పార్టీ కార్యక్రమాలపై ఆయన కేడర్ కు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మేయర్ బివై రామయ్య, మాజీ ఎమ్మెల్యేలు శ్రీదేవి, శిల్పారవి, కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదన్ సహా పలువురు నేతకు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మహావీర్ జయంతి సందర్భంగా భగవాన్ మహావీర్ చిత్రపటానికి వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వైవి సుబ్బారెడ్డి, ఎమ్మెల్సీ లెళ్ల అప్పారెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి ఎస్వి సతీష్ కుమార్ రెడ్డి, జైన్ వెల్ఫేర్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మనోజ్ కొటారి, జైన్ సమాజ్ మాజీ అధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు.
కోదండరాముల కళ్యాణానికి భక్తి శ్రద్ధలతో ఏర్పాట్లు. సీఎం చంద్రబాబు, భువనేశ్వరి హాజరు కానున్నారు. ఈ నెల 11వ తేదీ ఉదయం ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరగనుంది. ఈ పవిత్ర వేడుకలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, వారి సతీమణి నారా భువనేశ్వరి హాజరు కానున్నారు. వేలాది మంది భక్తులు పాల్గొనే ఈ మహోత్సవాన్ని పురస్కరించుకొని అన్ని విధాలుగా ఏర్పాట్లు ఘనంగా సాగుతున్నాయి. కళ్యాణ మహోత్సవ ఏర్పాట్లను కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, సీఎం, సెక్యూరిటీ ఆఫీసర్ రమణ, టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం పరిశీలించారు. కళ్యాణ మండపం భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నిర్వహణ, భక్తుల సౌకర్యాలపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని విధాలుగా ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే భక్తుల కోసం త్రాగునీరు, శానిటేషన్, ట్రాఫిక్ నియంత్రణ వంటి ఏర్పాట్లు ముందస్తుగా చేపట్టినట్లు పేర్కొన్నారు. పదకొండవ తారీఖున శ్రీ కోదండరామ స్వామి వారి బ్రహ్మోత్సవంలో భాగంగా మధ్యాహ్నం సాయంకాలం 6:30 గంటలకి ఇక్కడ ప్రారంభమవుతుంది. దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా దాదాపుగా పూర్తిగా వస్తున్నాయి. మనం సుమారుగా 50,000 నుంచి 60,000 వరకు భక్తులు హాజరవుతారని చెప్పేసి అంచనాతో ఉన్నటువంటి ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి గారు హాజరవుతున్నారు. వారికి కావాల్సిన అదేవిధంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఈ మొత్తం ప్రాంగణాన్ని కూడా 147 క్లస్టర్స్గా డివైడ్ చేసి మనం ఎక్కువగా క్లస్టర్లో 500 నుంచి 600 మంది ప్రజలు ఉండేటట్టుగా చేసుకోవాలి. అలాగే వారికి కావాల్సినటువంటి మంచి నీటి సౌకర్యం కానీ, వైద్యపరమైనటువంటి సౌకర్యం కానీ, అలాగే ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినటువంటి ఇమీడియట్గా ఎమర్జెన్సీ రెస్పాన్స్ చేస్తున్నాను, అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాను. అలాగే దానికి తగినటువంటి ట్రాఫిక్ మేనేజ్మెంట్ బందోబస్తు కూడా సో వీ విల్ గివ్ ద బెస్ట్ ఈ యొక్క భక్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మంచి సౌకర్యాలు సరే ఎంతమంది వస్తున్నారు అన్నట్టు సార్? శ్రీరామ కళ్యాణ ఉత్సవం సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంట్ భక్తులకు ఏదైతేనే కాదు ఎలాంటి ఇబ్బందులు కలిగినటువంటి ఆటల సమస్యలు దాదాపు 2,500 మంది పోలీస్ సిబ్బందితో ఎంప్లాయ్మెంట్ చేసుకోవడం జరిగింది. ఎక్కువ భాగంగా ఏరియా డామినేషన్, నో పార్టీస్, మీటింగ్ ఫుడ్ డైవర్షన్స్ చెక్ పోస్ట్ కూడా అప్లై చేసుకోవడం జరిగింది. కమాండ్ కంట్రోల్ సెంటర్స్ 3 ఏర్పాటు చేయడం జరిగింది. సీసీ కెమెరాలు, డ్రోన్స్ దాదాపు 150 సీసీ కెమెరాలు, ఒక 10 వరకు డ్రోన్స్ ఏర్పాటు చేసుకుని నిఘా పెట్టడం జరుగుతుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు కూడా కమ్యూనికేషన్ నెట్వర్క్ కూడా డెవలప్ చేసుకోవడం జరుగుతుంది. 150 హెల్త్ ట్యాక్స్ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శానిటరీ ఫోర్స్ పెట్టుకోవడం జరుగుతుంది. వైకాపా అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యాఖ్యలను పోలీసు అధికారుల సంఘం ఖండించింది. పోలీసులను బట్టలోడదీసి నిలబెడతామనడం గర్హనీయమని పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు విమర్శించారు. జగన్ వ్యాఖ్యలపై సభ్య సమాజం ఆలోచించాలన్నారు. తీవ్ర ఒత్తిడి ఉన్న మాపై ఇలాంటి వ్యాఖ్యలు సరికాదన్నారు. జగన్ తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని, లేదంటే న్యాయ పోరాటం చేస్తారని శ్రీనివాసరావు హెచ్చరించారు. నిన్నటి దినం ఉమ్మడి అనంతపురం జిల్లా, ప్రస్తుత సత్యసాయి జిల్లా రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి గ్రామంలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను ఉద్దేశించి పోలీసులందరి బట్టలు విప్పి నిలబడతానని చెప్పినటువంటి వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం తీవ్రంగా తీసుకుంటుంది. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇటువంటి వ్యాఖ్యలు ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న మీరే ఇలా మాట్లాడితే ఈ సభ్య సమాజం ఏమనుకుంటుందో ఒకసారి మీరు ఆలోచించాల్సి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అలాగే పోలీసులు ఎప్పుడు కూడా రాగద్వేషాలకి అతీతంగా మేము పనిచేస్తా ఉన్నాం. పనిచేస్తున్న మాపై ఈ విధంగా మాట్లాడటం సరికాదని గతంలో కూడా చెప్పాం, ఇప్పుడు కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో ఒకసారి మీరు మననం చేసుకోండి. అట్లాగే పోలీసులు అక్కడ శాంతి భద్రతలు లేవని చెప్పి మాట్లాడారు, భద్రతా వైఫల్యం జరిగినట్టుగా మాట్లాడారు. ఇవి కేవలం ఉద్దేశపూర్వకంగా ఒక రాజకీయ మైలేజ్ కొరకు మీరు ఊగిపోతూ మాట్లాడినట్టుగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం భావిస్తా ఉన్నది. ఎందుకంటే చాలా ఎట్లా ఉందంటే మీరు మాట్లాడే మాటలు
పోలీసు అందరి బట్టలు తీస్తారంటే పోలీసు బట్టలు ఎవరంటే వారు వేసుకోవడానికి, ఎవరంటే వాళ్ళు ఇప్పుకోవడానికి ఇది ఏమన్నా ఫ్యాషన్ షో అనుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు. ఇదేమన్నా ఫ్యాషన్ షోనా ఎవరైనా బట్టలు ఇప్పదీసి చూసుకుని వెళ్ళిపోవటానికి? పోలీసులు అంటే ఒక రాజ్యాంగ పరంగా ప్రజా భద్రతకి, ప్రజా రక్షణకి సంబంధించినటువంటి ఒక ఉక్కు కవచం ఇది పోలీసు యూనిఫామ్ అంటే. దీన్ని అందరూ కూడా గౌరవించాల్సింది. ఎందుకంటే రాజ్యాంగాన్ని గౌరవించాలంటే పోలీసు వ్యవస్థ కూడా గౌరవించాల్సిందే. అటువంటి పోలీసు వ్యవస్థని మీరే మాజీ ముఖ్యమంత్రిగా మీరే శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా మాట్లాడితే ఇంకా శాంతి భద్రతలు ఎక్కడ ఉంటాయి? మీకు తెలుసా మా పరిస్థితి ఎలా ఉందో? BBRD ప్రకారము ప్రతి 100 మందికి ఒక పోలీసు ఉండాలి. ఇప్పుడు ఇంకొంచెం పెరిగింది, 150 మందికి ఒక పోలీసు ఉండాలని అనుకున్నా కూడా ఈ రోజుల్లో 1200 నుంచి 1300 మందికి ఒక పోలీసు ఈ రోజు విధి నిర్వహణ చేస్తా ఉన్నాడు. అంటే ఎంత తీవ్ర ఒత్తిడి ఉందో దయచేసి మీ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలా. ఇంతలా ఒత్తిడితో మీరు చూడండి, కావాలంటే వారానికి ఒక పోలీసు మా సోదరుడు మరణిస్తా ఉన్నారు. హార్ట్ అటాక్, ఈ మధ్య అన్ని హార్ట్ అటాక్లే, యాక్సిడెంటల్, హార్ట్ అటాక్, తీవ్ర పని ఒత్తిడి. ఏం చేస్తారు? చనిపోక. ఇలాంటి వ్యవస్థలో మేము పనిచేస్తూ ఇంత తీవ్ర ఒత్తిడితో పనిచేస్తున్న మమ్మల్ని ఈ విధంగా శాంతి విఘాతాలను కలిగిస్తే మరి ఇంక సమాజం మీకు ఏం చెప్తున్నారు? చండాలంగా అనకూడదు కానీ పోలీసు బట్టలు ఊడదీయాలంటే ఏం చూడాలని? ఎంత దారుణమైన మాట్లాడి పదాలు ఎట్లా? నిజంగా చాలా బాధాకరం. మేము గతంలో కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈ సందర్భంగా తెలియస్తున్నాం. ఇమ్మీడియట్ గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీ వ్యాఖ్యల్ని, మీరు ఏదైతే నిన్న దినం వ్యాఖ్యలు పోలీసులు తెలిసి చేశారో ఇమ్మీడియట్ గా ఆ వ్యాఖ్యలన్నిటి కూడా వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ విధంగా మీరు బహిరంగ క్షమాపణ చెప్పకపోతే చట్టపరంగా మేము న్యాయస్థానాలను ఆశిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. ఎవరు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం పోలీసు తరపు నుంచి, దయచేసి పోలీసు వ్యవస్థ చాలా తీవ్ర ఒత్తిడితోటి మేము పనిచేస్తా ఉన్నాం. మమ్మల్ని గౌరవించకపోయినా పర్వాలేదు, చట్ట వ్యతిరేకంగా ఎవరు మాట్లాడకూడదని ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. మళ్ళీ చెప్తా ఉన్నాం, మళ్ళీ విజ్ఞప్తి పదే చెప్తా ఉన్నాం. మీరు ఇదే విధంగా గానా ఎవరైనా ఏ వ్యక్తులైనా సరే పోలీసు వ్యవస్థను తోలనాడదని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరుస్తాం. నిన్నటి దినం సత్యసాయి జిల్లాలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసుల గురించి మాట్లాడుతూ పోలీసులు అందరి బట్టలు ఊడదీస్తాను అనడం, పోలీస్ శాఖలో మహిళా ఉద్యోగులు కూడా పనిచేస్తున్నారనే విషయం గౌరవ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా? ఒక కానిస్టేబుల్ నుంచి ఆఫీసర్ స్థాయి వరకు మేము సుమారుగా మహిళా పోలీసులం 5000 మంది పోలీస్ శాఖలో పనిచేస్తా ఉన్నాము. అటువంటి పోలీస్ శాఖలో పనిచేస్తున్న అందరి బట్టలు ఓడదీస్తున్నా అనే మాట మహిళలను కూడా అన్నట్టుగా మహిళల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయి. కాబట్టి మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మీరే ఈ విధంగా మాట్లాడితే పబ్లిక్ లో మిగతా అందరూ ఏమనుకుంటారు అనేది ఒకసారి ఆలోచించాలి. అదే విధంగా శాంతి భద్రతలకు అనుగుణంగా మేము పనిచేస్తాము, అది గుర్తించాలి. మహిళల బట్టలు ఓడదీస్తాను అనే మాట మహిళల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంది. కాబట్టి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వారి అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలి. పోలీస్ అధికారుల సంఘం తరఫు నుంచి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. లేదంటే చట్టపరంగా మేము తిరుమల శ్రీవారిని అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చిత్ర బృందం దర్శించుకుంది. గురువారం VIP ప్రారంభ విరామ దర్శన సమయంలో నందమూరి కళ్యాణ్ రామ్, నటి విజయశాంతి, దర్శకుడు ప్రదీప్ చిలకూరి స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సెకండ్ సాంగ్ లాంచ్ చేస్తాం. నిన్న రాత్రి కార్యక్రమం జరిగింది, అద్భుతంగా జరిగింది. సో ఇవాళ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం తీసుకోవడానికి బాబు, నేను, డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, రైటర్ గారు, ఎడిటర్ గారు అందరం వచ్చాం. ఇవాళ అద్భుతంగా జరిగింది దర్శనం. సో అందరూ 18వ తారీఖు ఏప్రిల్ 18 ఈ సినిమా చూసి అతి పెద్ద హిట్ చేయవలసిందిగా 2 రాష్ట్రాల ప్రజల్ని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ. ఏప్రిల్ 18 మా సినిమా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి రిలీజ్ అవుతుంది. సో నేను చిన్న ఈవెంట్ చేసుకున్నాం ఇక్కడ. దానికంటే పెద్ద ఈవెంట్ స్వామివారి దర్శనం. సో ఆయన దర్శనం చేసుకొని ఆయన ఆశీర్వాదం తీసుకొని మేము ముందుకు రాబోతున్నాం. మీరందరూ మమ్మల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి సినిమా రిలీజ్ తర్వాత మాట్లాడండి. పోలీసులను బట్టలు ఊడదీసి కొడతారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించడం శోచనీయమని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ అన్నారు. వైఎస్ జగన్ ని తక్షణమే అరెస్టు చేసి చట్ట ప్రకారం శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఈ మేరకు ఆయన గాజువాక పోలీస్ స్టేషన్ సిఐ పార్థసారథికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బివి రామ్ మాట్లాడుతూ నిరంతరం చట్టాన్ని పరిరక్షించే పోలీసుల స్థాయిని తగ్గించేలా ప్రజలలో చులకన భావం కలిగించే విధంగా వ్యాఖ్యలు చేయడం ఎంత మాత్రం క్షమించే విషయం కాదన్నారు. సత్యసాయి జిల్లా రాప్తాడలో వైఎస్ జగన్ పర్యటించిన నేపథ్యంలో పోలీసులను బట్టలోడదీసి కొడతానంటూ ఈ వ్యాఖ్యలు చేశారన్నారు. గతంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ పనిచేసినప్పుడు ఒకవైపు అరాచక పాలన కొనసాగిస్తూనే పోలీసులపై విపరీతమైన ఒత్తిడి తీసుకొచ్చేవారన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వ పాలనలో పోలీసులు చట్ట ప్రకారం విధులను నిర్వహిస్తుంటే వైఎస్ జగన్ తట్టుకోలేకపోతున్నారని వాపోయారు. ఈ కార్యక్రమంలో వడ్లమూడి పూర్ణచంద్రరావు, బోలినేని వెంకటేశ్వరరావు, ఈ సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. నిన్న ఏదైతే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోలీసుల్ని బట్టలు తీసి కొడతారన్నారో దీన్ని తెలుగుశక్తి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే పోలీసులు 24 గంటలు ప్రజల కోసం పనిచేస్తారు. వాళ్ళకి పండుగలు లేవు, ఏమీ లేవు. ఇవాళ అలాంటి వ్యక్తులపైన జగన్మోహన్ రెడ్డి మాటలు మాట్లాడటం సత్యసాయి జిల్లా రాప్తాడులో చాలా శోచనీయం. దీనిపైన మేము గాజువాక పోలీస్ స్టేషన్ సిఐ గారిని పాస్ కలవడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చాం, ఎఫ్ఐఆర్ నమోదు చేయమని. మరి ఇలాంటి మాటలు మాట్లాడితే ముందు ప్రజలకి పోలీసులు ఒక చులకన భావం తయారవుతుంది. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ జిల్లాకి వెళ్ళినా చెట్లు నరికి పరదాలు కట్టి ఆ స్థాయిలో పోలీసుల చేత పనిచేయించారు. మరి ఈ రోజు పోలీసులు ఇవాళ అలాంటి మాటలు మాట్లాడటం నిజంగా యావత్తు తెలుగు జాతి ఆశ్చర్యం విస్మయం గురైంది. అంటే ఎలాగైపోయిందంటే మానసిక పరిస్థితి, జగన్ మానసిక పరిస్థితి పదవి లేదు, నేనే సీఎం అన్న ఒక భ్రమలో బతుకుతున్నాడు. మరి ఇలాంటి వ్యక్తిని తక్షణం ఈ ప్రభుత్వం అరెస్ట్ చేయని డిమాండ్ చేస్తున్నాం. అతని మానసిక పరిస్థితి కూడా బాగోలేదు, మెంటల్ హాస్పిటల్ పెట్టాలని కోరుతున్నాం. మరి ఇలా ముందు మాట్లాడితే రేపు ప్రజలు కూడా కొట్టిన ఆశ్చర్యపోకలే రాకపోతే. ఇలాంటి వ్యాఖ్యలు ముందు జరగకుండా ఉండాలంటే, ఒక భయం రావాలంటే తక్షణం ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు వెంటనే ఆదేశాలు జారీ చేయని కోరుతున్నాం. ఎందుకంటే జగన్ ఒక మానసిక అయిపోయి ఇవాళ వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా ఇష్టం వ్యవహరిస్తున్నారు రాష్ట్రం మొత్తం నలుమూలలా. సో డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తుగా పోలీసులు క్షమాపణ డిమాండ్ చేస్తున్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే దీనిపై స్పందించి కేసు నమోదు చేయాలని కోరుతున్నాం. ఇది ఆంధ్రప్రదేశ్ లో తొలిగా గాజువాకలోనే ఎఫ్ఐఆర్ నమోదు కాబోతుంది. అదే ఇలాంటి వ్యక్తుల్ని మనం ఏం చేయాలో అర్థం కావట్లేదు. గతంలో ప్రజలు గెలిపించారు, సీట్లు ఇచ్చారు, అయినా సరే అడ్డంగా దోచుకున్నాడు. ఈవేళ ప్రజలు చీకొట్టారు, పాలన నచ్చక చంద్రబాబు గారు ఓటేసి గెలిపించారు. మరి గతంలో ఏ తప్పు చేయకుండానే చంద్రబాబు గారితో తప్పుడు విధులు జైలు చేయించారు. మరి ఇవాళ ఇలాంటి మాటలు మాట్లాడితే సంఘ విద్రోహం శక్తులు రెచ్చగొడుతున్నారు. రేపు డెఫినెట్ గా పోలీసులు కూడా నడి రోడ్లు కొట్టినా ఆశ్చర్యపోక వైసీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఈ జులుం తగ్గాలన్నా, రాష్ట్రంలో ప్రజలకు ఒక ధైర్యం కలగాలని ప్రజల్లో వెంటనే జగన్ అరెస్ట్ చేసి తెలుగు జాతి గౌరవం ఏర్పడుతుందని చెప్పి చంద్రబాబు కోరుతున్నాను. జై హింద్. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.